ప్రముఖ నటుడు ఓంపూరి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున తన నివాసంలో ఆయన మృతి చెందారు. 66 ఏళ్ల ఓంపూరి 1950 అక్టోబర్ 18న హర్యానాలోని అంబాలాలో ఓ పంజాబీ దంపతులకు జన్మించారు. పూణేలోని FTIA నుంచి డిగ్రీ పూర్తి చేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలోనూ చదివారు. ప్రముఖ నటుడు నసిరుద్దీన్ షా అక్కడ ఆయనకు సహ విద్యార్థి. 1976లో మరాఠీ చిత్రం ఘాషీరామ్ కొత్వాల్తో ఓంపూరి సినిమా రంగ ప్రవేశం జరిగింది. నాటి నుంచి ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమా చరిత్రలో మైలురాళ్ళు అని పేర్కొనే సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. మూస సంప్రదాయ విరుద్ధ పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్టైల్ సృష్టించుకున్నారు. ఆక్రోస్, డిస్కో, డాన్సర్, అర్ధసత్, మాచీస్, గుప్త్, ధూప్ సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో ఓంపూరి నటన హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఆస్కార్ అవార్డు పొందిన గాంధీ చిత్రంలో కూడా ఓంపూరి చిన్న పాత్రలో మెరిశారు. హిందీలో పాటు మరాఠీ, కన్నడ, తెలుగు, హాలీవుడ్, అమెరికన్, పాకిస్తానీ చిత్రాల్లోనూ ఓంపూరి నటించారు. నటించడమే కాదు కొన్ని చిత్రాలను నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బహుభాషా నటుడు. ఉత్తమ నటుడిగా 2 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. 1990లో కేంద్ర ప్రభుత్వం ఓంపూరిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.